130 ఏళ్ల పైబడిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓ తరం మారుతున్నదని, ఆ మారుతున్న తరానికి లైవ్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. జయరాం రమేష్ చెప్తున్న మాట కూడా అదే. తెలంగాణలో రేవంత్ రెడ్డి శకం ప్రారంభం కావడం అంటేనే కాంగ్రెస్ స్వరం మారుతున్నదని, కొత్త తరానికి అవకాశాలు ఇస్తున్నదని లైవ్ ఎగ్జాంపుల్ అని వారు చెప్పడం. మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా, అంటే ఉత్తర భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ తరానికి కొత్త తరానికి అవకాశాలు ఇవ్వబోతున్నదని, మారుతున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఉదాహరణ అన్నారు. అంటే బహుశా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పట్ల వి హనుమంతరావు అన్నారు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, పట్టించుకోవడం లేదు, వేరే వాళ్లకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కార్యకర్తల గురించి ఆలోచించడం లేదని చెప్పి వి హనుమంతరావు మాట్లాడుతున్నారు. ఆయన చుట్టూ భజన పరులు వచ్చి చేరారని, సీఎంలో మార్పు రావాలని మొక్కుకుంటారని వీరు అన్నమాట. ఇక్కడ వీరు మాట్లాడిన రోజే జయరాం రమేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మారుతున్న కాంగ్రెస్కు రిప్లిక్ అని చెప్పడం. బహుశా అధిష్టానం అనుమతి లేకుండా, అధిష్టానం సూచన లేకుండా ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల వారు వచ్చే అవకాశం లేదు. టికెట్ల కేటాయింపులో కూడా రేవంత్ రెడ్డి పాత్ర ఎంత ఉన్నదో ఢిల్లీ పెద్దల పాత్ర కూడా అంతే ఉంటుంది. కొన్ని స్థానాల్లో ఆయన సూచనలు వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా సాధ్యమవుతుందా లేదా అనుకున్న దగ్గర కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడము, తన కౌంటర్స్ ద్వారా ప్రభుత్వాన్ని, ఆనాడున్న ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేయడము, ఈ తరానికి రిప్లిగా రేవంత్ రెడ్డి ఉన్నారనే ఒక బలమైన అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో కలిగించడము, పార్టీలో అంతమంది సీనియర్లు ఉన్నా సరే వారిని తట్టుకొని నిలబడము, ఇదంతా కూడా ఈ తరంలో కాంగ్రెస్ నాయకత్వం నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ అధినాయకత్వం బలంగా భావిస్తున్నది. మనం ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. టికెట్ల కేటాయింపులోనూ, లేకపోతే కనుక వారికి బాధ కలిగినప్పుడు, తాము పోటీ చేస్తామని చెప్పాలనుకున్నప్పుడు ఓపెన్గా వచ్చి రాహుల్ గాంధీ లేదా కనుక ఢిల్లీలో ఉన్న పెద్దలో, దీపదాస్ ముంచినో, రేవంత్ రెడ్డినో ఎవరినో ఒకరిని వాళ్ళు బహాటంగా విమర్శ చేయగలరు, ఆరోపణ చేయగలరు. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రత్యేకత. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న సందర్భంలో అటు కాంగ్రెస్లో కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ రూపంలో అధికారం తెచ్చుకోగలిగింది. ఇక్కడ సిరప్ రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది నాయకులు కానీ వారి ప్రయత్నానికంటే కూడా రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా సభలు ఏర్పాటు చేయడము, విస్తృతంగా పాదయాత్రలు చేయడము, ఆనాడు ప్రభుత్వం పైన విమర్శనాలు ఎక్కుపెట్టడము, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఆ తర్వాత వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోగలదు. కాంగ్రెస్ పార్టీలో గందరగోళానికి తావులేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుంది. సొంతంగా కూడా నిర్ణయాలు తీసుకోవాలన్న ఒక భావనను బలంగా కలిగించే ప్రయత్నం చేస్తున్నది. అందుకే వారు వొకాబులరీ కూడా మారింది. రేవంత్ రెడ్డి మాట్లాడేది లేదా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న వొకాబులరీ మారింది. ఆ మారిన పదబంధాల్లో తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైంది అని చెప్పడం. అంటే ఇంతకుముందుకు లేదా, అంటే ఇంతకుముందుకున్న ఒకానొక మానసిక భావనను, ఆ మానసిక భావనకు సరికొత్త నిర్వచనం ఇచ్చి మునుపు మంత్రులను ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు, ఇగో ఇవాళ కలుస్తున్నాము, మాట్లాడుతున్నాం అని చెప్పడం. ప్రజలకు ఎక్కడైతే ఒక సీరియస్ ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూను పట్టుకొని ఇమీడియట్గా అడ్రస్ చేయడం. ఉదాహరణకు ఇసుక విధానం ఉంది. ఆ ఇసుక విధానం పైన కింది నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తూ ఉన్నాయి, అధికారుల నుంచి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఆ ఫిర్యాదులు వస్తున్న వెనువెంటనే ప్రభుత్వం స్పందించి ఇసుక విధానం పైన ఒక నిర్ణయం తీసుకున్నది. ఇగో చూడండి, అంటే రేవంత్ రెడ్డి మార్పుకు, అంటే నిర్ణయాలు తీసుకోవడానికి ఒకప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే కనుక చాలా వ్యవధి ఉండేది, ఆలోచించాలి, పై స్థాయి నుంచి కింది స్థాయికి ఉత్తర్వులు రావాలి, అవి అమలు కావాలి, ఎంఆర్ఓ నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శికి వెళ్ళిపోవాలి, ఇప్పటికీ ఈ సీజన్ అయిపోయి ఇంకో సీజన్ రావాలి. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే ఇమీడియట్గా దాన్ని ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంటే నిర్ణయాలలో వేగవంతం ఉండాలి. మనం మహిళల స్వయం సహాయక బృందాలకు సంబంధించింది, అంతేందుకు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించింది. ఇవాళ కరెంటు సమస్య అనేది ఒక తెలంగాణకే లేదు, దేశవ్యాప్తంగా కరెంటు సమస్య ఉంది, దేశవ్యాప్తంగా నీళ్ళ సమస్య ఉంది. పోయినసారి వానలంతగా అనుకూలించలేదు, ఈసారి కూడా ఈసారి కంటిన్యూ అవుతూ ఉన్నది. ఈ కంటిన్యూ అవుతున్న దాంట్లో కరెంటు విషయంలో వారు నిజంగానే చాలా క్లిష్టమైన పరిస్థితి ఇది, అయినా తట్టుకొని నిలబడుతున్నారు.
తాగునీటి విషయంలో చాలా సమస్య రాబోతున్నది, దానికి ఆల్టర్నేట్ చేస్తామని చెప్తున్నారు. పబ్లిక్ నుంచి ఓ సమస్య బలంగా వచ్చిన వెంటనే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తో పాటుగా కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. అయితే ఈ వస్తూ ఉన్న క్రమాన్ని అరే పార్టీ కోసం 10 ఏళ్ళు పనిచేసినాం కదా, తమను పట్టించుకోవడం లేదెందుకు, తమ మాట వినడం లేదెందుకని విహెచ్ లాంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది గుర్తించదగ్గదే. ఎందుకంటే వారు ఇంకో మాట అన్నారు, రేవంత్ రెడ్డి వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం ఏమిటి, ముఖ్యమంత్రి దగ్గరికి వేరే వాళ్ళు రావాలి, అంటే ముఖ్యమంత్రి ఓ మెట్టు దిగిపోవడం ఏమిటి అనేది వారు చేస్తున్న ఆవేదన. వాస్తవానికి నిజమే అది. కాకపోతే బహుశా తన ప్రభుత్వం బలంగా ఉండాలంటే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బహుశా రేవంత్ రెడ్డి తనకన్నా సీనియర్లు గొప్పవారు ఉన్నారని, తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ తన చుట్టూ ఉన్న వారే పెద్దవారని చెప్పుకోవడం, తాను ఒక మెట్టు దిగడం, ఇక్కడ తానే ఇళ్ళకి వెళ్ళి పిలుచుకోవడం, అంటే రేవంత్ రెడ్డి బహుశా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని లేతే కనుక మునుపటి కంటే తాను భిన్నంగా ఉన్నానని చెప్పుకోవడానికో ఒక మానసికమైన ఒక మెసేజ్ను తన చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఉండేలా తాను చేసుకుంటున్న ప్రయత్నాలు ఇందులో భాగంగానే ఉంటున్నట్టు. బహుశా రేవంత్ రెడ్డి అక్కడ తనకు తానుగా ఎక్కడ తగ్గడానికి స్కోపు ఉండదు, కానీ అటు వివరిస్తున్నారు. మరి ఆ వివరించడం పట్ల సీనియర్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరే ముఖ్యమంత్రి అన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి ఫోన్ చేసి పిలిపించుకోవాలి, కానీ ఈయన ఓడిపోయింది ఆడికి అంటున్నారు. బహుశా మరి మారడము అని అంటే కనుక సంప్రదాయ కాంగ్రెస్లే కాకుండా కొత్త తరహా రాజకీయం, కొత్త తరహా ఆలోచన, కొత్త తరహా పని విధానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే బహుశా వారు ఢిల్లీ పెద్దలు రేవంత్ రెడ్డి ఒక మార్పుకు మచ్చుతునక, మార్పు ఎట్లా ఉంటుంది అదిగో ఈ విధంగా ఉంటుంది, కొత్త తరం 70 ఏళ్ల తరం కాకుండా 50 ఏళ్ల తరం కూడా కాంగ్రెస్లో అధికారంలోకి రాబోతున్నది, ఆ వచ్చిందే తెలంగాణలో ఉన్నదే రేవంత్ రెడ్డి అదే ఉదాహరణని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నది. అంటే ఈ లెక్కన మనం తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజులలో తరం మారబోతున్నది. ఆ మారబోతున్న తరానికి రేవంత్ రెడ్డి ఒక ఇండికేషన్గా ఉండబోతున్నారు. ఆ ఇండికేషన్గా ఉండబోతున్న వ్యక్తి ఏ తరహా రాజకీయాన్ని, ఏ తరహా విధానాన్ని, ఏ తరహా ఉందాతనాన్ని, ఏ తరహా మాటలను ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇది పరిగణలోకి తీసుకునే అంశాలుగానే ఉండబోతున్నాయి. ఇప్పటికైతే కనుక రేవంత్ రెడ్డి తన పరిపాలన ద్వారా తను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం ద్వారా 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఈ తరానికి ఉన్న ఒక ప్రతినిధిగా, రాబోయే తరానికి ఒక ప్రతినిధిగా నిలబడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో తలలుమండిన మేధావైన జయరాం రమేష్ కితాబునివ్వడం వెనుక బహుశా ఈ ఇన్ని అంశాలు కూడా ఉండవచ్చు.